ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోగే శ్రావణి ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. హామీలతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దెనెక్కిందో వాళ్ళు కామారెడ్డిలో ఏమని చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మార్చుకోవాలి. బీసీల కోసం డిక్లరేషన్ ప్రకటించింది 42% రిజర్వేషన్ తీసుకొస్తామని. మరి ఏమై ఆ మాట ఎక్కడికి పోయింది? ఈ రోజున రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మీరు ఇమీడియట్గా డిక్లరేషన్ మీరు అన్నట్టుగా హామీ ప్రకారం నెరవేర్చి బడ్జెట్లో జనాభా సమాచారం ప్రకారం 50,000 కోట్లని ఖచ్చితంగా బడ్జెట్లో ప్రకటించాలి.